టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ పోలీసుల మంచితనం. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం నుండి పాతాళగంగలో నివాసించే గంగపుత్ర నాగమల్లయ్య, ఆయన భార్య రవణమ్మ, వీరు ఇరుగురు ఆటోలో శ్రీశైలం నుండి కొల్లాపురానికి వెళ్తుండగా మార్గ మధ్యలో జినుకుంట గ్రామం వద్ద కుక్క అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో ఏపీ 32 TE 7600 నెంబర్ గల ఆటో బోల్తా పడడంతో రక్తం మడుగులతో ఉన్న రవణమ్మను చూసి దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్న నాగమల్లయ్యకు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తెలుకపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి రక్తం అడుగులలో ఉన్న రవణమ్మను చూసి 108 అంబులెన్స్ సిబ్బందికి కాల్ చేసి అంబులెన్స్లో మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ AIYF నాయకుడు బి లక్ష్మయ్య నాగర్ కర్నూలు జిల్లా AITUC ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేయగా హుటాహుటిన మారేడు శివశంకర్ ఆసుపత్రికి వెళ్ళి దెబ్బలు తగిలిన రవణమ్మకు వైద్యం అందేలా సహకరించేందుకు శ్రీశైలం దేవస్థానం, AIYF ఆటో యూనియన్ డ్రైవర్స్ ఓనర్స్, AITUC జనరల్ సెక్రటరీ మారేడు శివశంకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రూట్లో పోతున్నారా? కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం నుంచి ఆటో నాగర్ కర్నూలుకి వస్తుండగా చిలకపల్లి 1 కిలోమీటర్ దూరంలో ఆటో తిరిగి పడడంతో సారోలకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి సారోలు వెళ్లి అక్కడ శ్రీశైల దేవస్థానం తెలుగు మల్లయ్య, అతని భార్య రవణమ్మ దెబ్బలు తగిలి దిక్కుతెలని పరిస్థితిలో ఉంటే సారు వాళ్ళు ఉటాబుటిన సంఘటన స్థలానికి వెళ్లి వారిని అంబులెన్స్ కు ఫోన్ చేసి నాగర్ కర్నూలు ఆసుపత్రికి వెళ్లించి మంచి వైద్యం, మెరుగైన వైద్యం అందించినందుకు సారు వాళ్ళు బండికి ఎలాంటి అక్కడ దొంగల బారి నుండి దాన్ని కాపాడి తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టి సురక్షితంగా మాకు ఈరోజు శ్రీశైల దేవస్థానానికి ఆటో అప్పచెప్తున్నందుకు సారు వాళ్లకు ఎంతో మేము రుణపడి ఉంటాం. శ్రీశైల దేవస్థానం ఆటో యూనియన్ సెక్రటరీ, AIYF ఆటో యూనియన్ సెక్రటరీ అతనుకు సార్ వారికి చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి పని చేసినందుకు చిలకాపల్లి పోలీస్ స్టేషన్ SI సార్ గారికి శ్రీశైల దేవస్థానం నుంచి మా ఆటో యూనియన్ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.